హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చార్వేశ్రీ నిలు వ్లాగ్స్. నేను మీ నిల్మని. ముందుగా మీ అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలండి. ఈరోజు వీడియోలో ఉగాది స్పెషల్గా ఉగాది పచ్చడి, అలాగే నేతి బొబ్బట్లను, అలాగే పాల ముంజల్ని ఈజీగా క్విక్గా ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో మరి లేట్ చేయకుండా ఈ 3 రకాల రెసిపీస్ని క్విక్గా ఎలా తయారు చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. మన ఫస్ట్ రెసిపీ వచ్చేసి ఉగాది పచ్చడి. ఉగాది పండుగ స్పెషల్గా అచ్చమైన ఉగాది పచ్చడిని మన పూర్వీకులు ఎలా చేసుకుంటారో ఆ విధంగా చూపించబోతున్నానండి. సో మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. ఈ ఉగాది పచ్చడి కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును వేసుకోవాలి. అలాగే 1 కప్పు వరకు వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఒక 15 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఈలోపు మనం మిగిలిన ప్రాసెస్ చూద్దాం. ముందుగా లేత మామిడికాయ పిందెను తీసుకోవాలి. అంటే అప్పుడే టెంక కడుతున్న మామిడికాయ పిందె అయితే అందులో ఒగరు అనేది ఉంటుంది. ఇలా తీసుకున్న మామిడికాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి 1 కప్పు దాకా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల దాకా తురుముకున్న బెల్లంని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు, అలాగే 1/2 టీ స్పూన్ వరకు మిరియాల పౌడర్ని కూడా వేసుకొని బెల్లం కరిగేంత వరకు మిక్స్ చేయండి. బెల్లం కరిగిపోయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా వేప పువ్వుని మాత్రమే వేయండి. ఈ వేప పువ్వుని ఈనులతో సహా వేసేస్తే చేదు అనేది బాగా ఎక్కువ అవుతుందండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల దాకా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలను కూడా వేసుకొని అంతా కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి. ఇవన్నీ వేసేసి కలిపేస్తే షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడి అనేది రెడీ అయిపోతుందండి. అంటే మనం వేసిన పదార్థాలలో తీపి, ఉప్పు, చేదు, కారం, పులుపు, ఒగరు ఈ 6 రుచులు సరిపోతాయి. అంతేనండి, ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది. మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి నేతి బొబ్బట్లు. స్పెషల్గా నేతి బొబ్బట్లను ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నానండి. వీటిని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేర్లతో పిలుస్తుంటారు. బొబ్బట్లు అంటారు, భక్ష్యాలు అంటారు, ఇలా రకరకాలుగా పిలుస్తుంటారు. టేస్ట్ చాలా బాగుంటుంది. ఎవరైనా సరే చాలా ఈజీగా చేసుకునేటట్లు చేసి చూపిస్తానండి. సో మరి లేట్ చేయకుండా ఎంతో టేస్టీగా ఉండే ఈ నేతి బొబ్బట్లను ఎలా తయారు చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి 1 కప్పు వరకు పచ్చిశనగపప్పును వేసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఒక 2-3 సార్లు వాష్ చేసుకోవాలి. ఇలా ఒక 2-3 సార్లు వాష్ చేసుకున్నాక ఈ శనగపప్పు మునిగేంత వరకు వాటర్ని పోసుకొని మూత పెట్టి ఒక 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇన్ కేస్ మీకు టైం లేదనుకుంటే గంట పాటు నానబెట్టుకున్నా సరిపోతుంది. నేను ఇక్కడ 2 గంటల పాటు నానబెట్టుకున్నానండి. ఇలా నానబెట్టుకున్న శనగపప్పులో నుంచి వాటర్ని తీసేసి ఈ శనగపప్పును కుక్కర్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ శనగపప్పు మునిగేంత వరకు వాటర్ని పోసుకున్నాక ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు పసుపు, చిటికేడు సాల్ట్, అలాగే 1 టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకున్నాక కుక్కర్ మూత పెట్టి స్టవ్ మీద పెట్టి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఈలోపు మనం పిండిని కలుపుకుందామండి. దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇలా చల్లడని పెట్టుకున్నాక 1 కప్పు వరకు మైదా పిండి, 1/2 కప్పు వరకు గోధుమ పిండిని వేసుకుంటున్నానండి. మీకు గోధుమ పిండి వద్దు అనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చండి. ఇలా పిండినంతా వేసుకున్నాక బాగా జల్లించుకోవాలి. ఇలా పిండిని జల్లించుకున్నాక ఇప్పుడు ఇందులోకి 2 టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. అలాగే చిటికేడు సాల్ట్, 1/2 టీ స్పూన్ వరకు పసుపును వేసుకుంటున్నానండి. ఇది ఆప్షనల్ మాత్రమే అండి, కలర్ కోసం వేసుకుంటున్నాను. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు. ఇలా ఇవన్నీ వేసుకున్నాక రఫ్ చేసినట్టు చేసుకుంటూ ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఈ పిండిని చపాతి పిండిలా సాఫ్ట్గా కలుపుకోవాలి. అంటే ఈ పిండిని చపాతి పిండిలా గట్టిగా కాకుండా కొంచెం లూజ్ కన్సిస్టెన్సీలో ఉండేటట్లు కలుపుకోవాలి. ఇలా పిండినంతా బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఈ పిండి మీద 1 టేబుల్ స్పూన్ నెయ్యిని అప్లై చేసుకోవాలండి. ఇలా నెయ్యి అప్లై చేసుకోవడం వల్ల ఈ పిండి ముద్ద ఆరకుండా ఉంటుంది. ఇలా నెయ్యి అంతా అప్లై చేసుకున్నాక ఈ పిండి మీద మూత పెట్టి 1 గంట లేదా అరగంట పాటు పక్కన పెట్టేసుకోవాలి. 3 విజిల్స్ వచ్చి ప్రెషర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి చూపిస్తున్నానండి. మనకు పప్పు బాగా ఉడికింది. ఇలా ఉడికిన ఈ పప్పుని స్ట్రైనర్లో తీసుకొని వడగట్టుకోండి. ఈ వాటర్ని ఏమీ పారబోయాల్సిన అవసరం లేదండి. ఈ వాటర్ని మనం పప్పుచారు, రసం చేసుకున్నప్పుడు వాటిలో పోసుకోవచ్చు. ఈ వాటర్ తీసి పక్కన పెట్టేసుకొని ఈ శనగపప్పుని ఇలా మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయ్యాక 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగాక మనం ఏ కప్పుతో అయితే శనగపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు
తురుముకున్న బెల్లంని వేసుకోవాలండి. మీకు స్వీట్ ఎక్కువగా కావాలి అనుకుంటే ఈ బెల్లం క్వాంటిటీని పెంచుకోవచ్చు. ఇలా బెల్లంని వేసుకున్నాక అంతా కలిసే విధంగా కలుపుకుంటూ బెల్లంను కరిగించుకోవాలి. బెల్లం ఇలా పూర్తిగా కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న శనగపప్పు పేస్ట్ని వేసుకొని ఇలా కలుపుతూ బాగా మిక్స్ చేయండి. ఇలా కలుపుతూ పాకం అనేది పిండి అంతా బాగా కలిసేలా బాగా మిక్స్ చేయండి. ఇలా ఒకసారి బాగా కలిపాక ఈ పూర్ణం అనేది ప్యాన్కి అతుక్కోకుండా ఉండడానికి 1 లేదా 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి. అలాగే పావు టీ స్పూన్ వరకు యాలకుల పౌడర్ను కూడా వేసుకొని అంతా కలిసే విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో కొని హై ఫ్లేమ్లో కానీ పెట్టుకోకూడదు. ఇలా పూర్ణం అనేది ప్యాన్ నుంచి సపరేట్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పూర్ణంని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలా ప్యాన్లోనే వదిలేస్తే గట్టి పడిపోతుందండి. అందుకనేసి వెంటనే ఒక ప్లేట్లోకి తీసేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ పూర్ణం అంతా బాగా చల్లారిన తర్వాత చేతికి కొంచెం నెయ్యిని అప్లై చేసుకొని ఇందులో నుంచి కొంచెం కొంచెంగా స్టఫింగ్ని తీసుకొని రౌండ్ బాల్స్ లాగా చుట్టుకొని పెట్టుకోవాలి. ఇదే విధంగా మిగిలిన వాటినన్నింటినీ ప్రిపేర్ చేసుకోవాలండి. ఇలా అన్నిటినీ ప్రిపేర్ చేసుకున్నాక ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని తీసుకొని మరోసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపాక మనం పూర్ణ ఉండల్ని ఏ సైజులో అయితే తీసుకున్నామో అదే సైజులో ఈ పిండి ముద్దని తీసుకొని రౌండ్ బాల్స్లా చుట్టుకోవాలి. మనకు ఈ పిండి ముద్ద అలాగే ఈ పూర్ణం ఈ రెండూ కూడా సేమ్ సైజులో ఉండాలి. ఇదే విధంగా మిగిలిన వాటినన్నిటిని కూడా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ నేను బొబ్బట్లు చేయడానికి 2 బటర్ పేపర్ని తీసుకున్నాను. ఈ బటర్ పేపర్కి ముందుగా కొంచెం నెయ్యిని అప్లై చేసి మనం రౌండ్గా చేసిన పిండి ముద్దని తీసుకొని కొంచెం స్ప్రెడ్ చేయండి. ఇలా స్ప్రెడ్ చేసేటప్పుడు చేతికి కొంచెం నెయ్యిని అప్లై చేసుకొని చేస్తే చాలా ఈజీగా స్ప్రెడ్ చేసేయవచ్చు. ఇలా చిన్న పూరి సైజ్ అంతా స్ప్రెడ్ చేశాక ఇప్పుడు ఇందులోకి పూర్ణం ఉండని పెట్టి బాగా క్లోజ్ చేయాలి. అంటే లోపల పూర్ణం అనేది బయటికి రాకుండా ఇలా చక్కగా క్లోజ్ చేసి మళ్ళీ కొంచెం ఇలా స్ప్రెడ్ చేయాలి. ఇలా 2 పక్కలు కూడా తిప్పుతూ నెయ్యిని బాగా అప్లై చేస్తూ స్ప్రెడ్ చేయాలి. ఆపై ఇలా బటర్ పేపర్ని పెట్టి కొంచెం చేతితోనే ఇలా స్ప్రెడ్ చేస్తూ రౌండ్ షేప్ వచ్చేలా బొబ్బట్లను ప్రిపేర్ చేసుకోవాలి. మీకు ఇలా చేతితో చేయడం కష్టం అనిపిస్తే ఇంకో ప్రాసెస్లో చూపిస్తానండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ బొబ్బట్లను కొంచెం నెయ్యి రాసిన ప్లేట్లోకి తీసేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు సెకండ్ మెథడ్లో ఎలా చేయాలో చూపిస్తానండి. దానికి కూడా ఇలా పూరి సైజ్ అంతా చేసుకొని చక్కగా క్లోజ్ చేసి కొంచెం స్ప్రెడ్ చేసి బటర్ పేపర్ని పెట్టి చపాతీలా రోల్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న బొబ్బట్లు చాలా బాగా వస్తాయండి. ఇప్పుడు ఇలా చేసిన ఈ బొబ్బట్లను కాల్చడానికి మరో ప్రక్కన స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని బాగా వేడి చేయాలి. ప్యాన్ వేడయ్యాక బొబ్బట్లను వేసి ఒక 5 to 10 సెకండ్ కాల్చండి. ఇలా కొంచెం కాలాక మరో పక్కకి టర్న్ చేసుకొని మరో పక్కన కూడా ఒక 5 to 10 సెకండ్ కాల్చాలి. ఇలా 2 పక్కలు కూడా కొంచెం కాలిన తర్వాత ఇప్పుడు నెయ్యిని బాగా అప్లై చేస్తూ 2 పక్కలు కూడా బాగా కాల్చాలి. ఇలా కాల్చడం వలన బొబ్బట్లు అనేవి బాగా పొంగుతాయి. అలాగే సాఫ్ట్గా చాలా బాగుంటాయి. ఇలా కాల్చాక ఈ బొబ్బట్లను ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన వాటినన్నిటిని కూడా వేసుకొని కాల్చుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బొబ్బట్లు రెడీ అయిపోయాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ ఉగాదికి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మీకు ఎలా వచ్చిందో కామెంట్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి ట్రెడిషనల్ పాల ముంజల్ని ఎలా చేయాలో సింపుల్ వేలో చూపించబోతున్నానండి. రుచి అయితే చాలా బాగుంటాయి. మృదువుగా కమ్మని రుచితో పైన లేయర్తో ఇంకా బాగుంటాయి. సో మరి లేట్ చేయకుండా ఎంతో టేస్టీగా ఉండే ఈ పాల ముంజలు ఎలా తయారు చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. ముందుగా లోపల స్టఫింగ్ని ప్రిపేర్ చేయడానికి ఒక కొబ్బరికాయను పగలగొట్టుకొని బ్రౌన్ పార్ట్ని తీసేసి చిన్న పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి. నేను ఇక్కడ 1 కప్పు కొబ్బరి ముక్కల్ని తీసుకున్నానండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కల్ని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ కొబ్బరి తురుమును పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1/2 కప్పు వరకు వాటర్ అలాగే 1/2 కప్పు వరకు తురుముకున్న బెల్లంని వేసుకుంటున్నానండి. అంటే కొబ్బరి తురుములో సగం వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి తురుమునంతా వేసుకొని అంతా కలిసేటట్లుగా మిక్స్ చేసుకుంటూ బెల్లంను కరిగించుకోవాలి. బెల్లం కరిగి ఈ స్టఫింగ్ అనేది కొద్దిగా దగ్గర పడ్డాక ఇప్పుడు ఇందులోకి
1 టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. అలాగే పావు టీ స్పూన్ వరకు యాలకుల పౌడర్ని యాడ్ చేసుకొని అంతా కలిసేటట్లుగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకోకూడదండి. ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఈలోపు మనం పాల ముంజల్ తోపుని ప్రిపేర్ చేసుకుందాం అండి. దానికోసం మరో ప్యాన్ పెట్టుకుని 2 కప్పుల వరకు చిక్కటి పాలను పోసుకోవాలండి. వాటర్ ఏమీ యాడ్ చేయకూడదు. వాటర్ యాడ్ చేస్తే టేస్ట్ అనేది అంత బాగుండదండి. ఇప్పుడు ఇందులోనే టేస్ట్ కోసం 1 టేబుల్ స్పూన్ వరకు షుగర్ను కూడా యాడ్ చేసుకున్నాక ఈ పాలను బాగా మరిగించుకోవాలి. ఈలోపు మనం పిండిని కలుపుకుందామండి. దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అరకప్పు వరకు పొడి బియ్యం పిండి వేసుకోవాలి. అలాగే అరకప్పు వరకు బొంబాయి రవ్వను కూడా వేసుకున్నాక చిటికెడు సాల్ట్ని యాడ్ చేసుకొని అంతా కలిసేటట్లుగా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఎప్పుడైతే పాలు ఇలా చక్కగా వేడవ్వడం స్టార్ట్ అయ్యాక ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. పిండిని వేసుకునేటప్పుడు ఫ్లేమ్ని మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. పిండి అంతా వేసుకున్నాక అంతా కలిసేటట్లుగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలండి. మరీ గట్టి పడే వరకు కుక్ చేసుకోకూడదు. ఇలా సాఫ్ట్గా వచ్చేంత వరకు కుక్ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టి చల్లారనివ్వాలి. ఈలోపు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్టఫింగ్ని తీసుకొని ఇందులో నుంచి కొంచెం కొంచెంగా స్టఫింగ్ని తీసుకొని ఇలా రౌండ్ బాల్స్లా చుట్టుకొని పెట్టుకోవాలి. ఇదే విధంగా మిగిలిన వాటినన్నిటిని ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండిని తీసుకొని చేతికి కొంచెం నెయ్యిని అప్లై చేసుకున్నాక ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా పిండి ముద్దను తీసుకొని రౌండ్గా చేసి అరచేతి పైన ఇలా ఫ్లాట్గా ఒత్తుకోవాలి. స్టఫింగ్ కంటే కొంచెం ఎక్కువ పిండి ముద్దను తీసుకోవాలండి. ఇలా ఒత్తుకున్నాక ఇప్పుడు ఇందులోకి కొబ్బరి ఉండని తీసుకొని బాగా క్లోజ్ చేయాలి. ఇలా క్లోజ్ చేసి చేతులకి తీసుకొని రౌండ్గా చేసుకోవడమే. ఎక్కడ కూడా క్రాక్ రాకుండా నీట్గా చేయాలి. ఇదే విధంగా మిగిలిన వాటినన్నిటిని కూడా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. వీటిని ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ అండి. పూర్ణం బూరెల కంటే ఇవి చాలా బాగా వస్తాయి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇలా అన్నిటినీ ప్రిపేర్ చేసుకున్నాక ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయ్యాక డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ని మీడియంగా హీట్ చేసుకోవాలి. ఆయిల్ ఇలా హీట్ అయ్యాక ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పాల ముంజల్ని వేసుకొని వెంటనే రెండో సైడ్కి టర్న్ చేయకుండా ఒక 2 నిమిషాల పాటు అలా వదిలేసిన తర్వాత రెండో సైడ్కి టర్న్ చేసుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాల తర్వాత టర్న్ చేయడం వల్ల పైన లేయర్ అనేది చక్కగా సెట్ అవుతుందండి. ఇలా 2 సైడ్లు టర్న్ చేసుకుంటూ ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన వాటినన్నిటిని కూడా ప్రిపేర్ చేసుకొని తీసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పాల ముంజలు రెడీ అయిపోయాయండి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మీకు ఎలా వచ్చిందో కమెంట్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సపోర్ట్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.